కేసీఆర్ కి ఆ ఇద్దరు ఇంజనీర్లు దొరికి ఉంటుంటే ఈ మేడిగడ్డ ఈ కూలిపోయేది కాదు. నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు కాళేశ్వరం లేకుండానే ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించడం అని చెప్పేసి తుమ్మిడిహేటి దగ్గర కేసీఆర్ గారు ప్రాజెక్టు ఎందుకు కట్టలేదని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ భూములు ఎవడియాడు? మరి ఏ మిండెడు ఇస్తాడు ఇక్కడ భూములు? మహారాష్ట్ర నేను భూములు ఇయ్యనరా మొర్రో అనుకుంటూ దేవేంద్ర ఫడ్నవీస్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రాంతం వాళ్ళకి కానీ ప్రాజెక్టు కట్టుకునే పర్మిషన్లు ఇస్తే మెడల్ తీసుకుని చచ్చిపోతే లేకుంటే మీ మెడల్ ఇస్తామని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి దేవేంద్ర ఫడ్నవీస్ గారు వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ గారు విద్యాసాగర్ రావు అనే వ్యక్తిని పిలిచి తెలంగాణ భూమండలం పైన నీటి జాడను వెతకమంటే కాళేశ్వరం దగ్గర 282 టీఎంసీలు ఉందని చెప్తే గోదావరి కావచ్చు ప్రాణహిత కావచ్చు కలయిక దగ్గర పుష్కలమైన నీళ్లు ఉందని చెప్పేసి ఆడ కట్టిరు. ఈడేముంది బొంగు? తుమ్మిడిహేటి దగ్గర బొంగు ఏముంది? తిప్పి కొడితే 1.8 టీఎంసీల నీళ్లు లేదు. ఆ నీళ్లు ఒక చెరువు కూడా సరిపోదు. ఆ నీళ్లు ఓన్లీ వానాకాలంలో ఎత్తుకోవడానికి మాత్రమే పనికొస్తది. రేవంత్ రెడ్డి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని సామ రామ్మోహన్ రెడ్డి గారి గాని కొడంగల్ నరసింహ గాని వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకుని బయటపడ్డ ఓ గాడిద గాని మీ అందరికి నేను ఒకటే సవాల్ ఇస్తున్నా. తుమ్మిడిహేటి దగ్గర ప్రాజెక్టు కట్టి మీరు సీదా ఎల్లంపల్లి ప్రాజెక్టు నీళ్లు ధరలిచ్చి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు అందిస్తే బాంచేతి మీరు తెలంగాణను పరిపాలించిన నిజాం రాజుల కన్నా గొప్ప రవయ్య అని చెప్పేసి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ బొట్లు వేసి మరి మీకు గంటలు కొడతారు. కేసీఆర్ తెలివి లేదా అప్పుడు కట్టుకోవడానికి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తెలివి లేదా? రేవంత్ రెడ్డి అంత తెలివైనోడా? ఈ మేడిగడ్డ రిపేర్ చేయమంటే రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు? ఈ మేడిగడ్డ అవసరం లేదు, ఈ అన్నారం అవసరం లేదు, సుందిల అవసరం లేదు, వన్ అండ్ ఓన్లీ ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రాంతానికి నీళ్లు అందిస్తా అంటున్నాడు. 2010 ఎక్కడ పడుకున్నావు రేవంత్ రెడ్డి? ఉత్తమ్ కుమార్ రెడ్డి ద మోస్ట్ లాంగెస్ట్ వన్ అండ్ ఓన్లీ సీనియర్ కాంగ్రెస్ లీడర్ అని చెప్పేసి పలుకుబడిన అదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాడు ఎడిపోయినావు. 2010 ఈ ప్రాజెక్టు కట్టినప్పుడు ఈ ప్రాజెక్టు ఓన్లీ 1,00,000 ఎకరాలకు మాత్రం నీళ్లు అందిస్తున్నప్పుడు దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతాలకు నీళ్లు ఎట్లా పోతాయి? ఇక్కడ మిడ్ మానేర్ ఉంది. ఈ మిడ్ మానేర్ కు ప్లస్ ఈ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి మీరు చూసుకోవచ్చు. ఈ మధ్యలో కనెక్టివిటీ ఎవరు కట్టిండ్రు? ఈ కనెక్టివిటీ ఎవరు కట్టిండ్రు? కేసీఆర్ కదా. ఇక్కడ నుంచి మిడ్ మానేర్ కు, ఈ మిడ్ మానేర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి కుండపోచమ్మ సాగర్, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, గౌరవవెల్లి, గంధమల్ల, భస్వాపూర్ ఈడు దాకా నీళ్లు ఎవడు తెచ్చిండు? ఇప్పుడు ఈ ప్రాజెక్టులు ఏది పనికిరాలే. వన్ అండ్ ఓన్లీ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇక్కడ నుంచి సీదా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు తూగిచ్చిన కాలం నుంచి తుమ్మిడిహట్టిలో బొక్క పెట్టి ఈ బొక్క నుంచి ఆ బొక్కలు తీసుకెళ్లని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ మిగిలింది ఎంత? తుమ్మిడిహట్టి దగ్గర బొంగులో చెంబుడు నీళ్లు కూడా లేదు. ఈ నీళ్లను తీసుకెళ్లి ప్రాజెక్టు కడతా ఉంటాడు. కేసీఆర్ గారు ఏం చేశారంటే విద్యాసాగర్ రావు అనే ఒక ఇంజనీర్ తీసుకొచ్చి ప్రాణహిత ఈ యొక్క గోదావరి కలయికల దగ్గర ఇక్కడ పుష్కలమైన నీళ్లుంది సార్, ఇక్కడ మనం కట్టుకుంటే మనల్ని ఎవడు ఆపేటోడు ఉన్నాడు. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా చెప్పింది అదే. మీకు 284 టీఎంసీల వాటర్ అవైలబిలిటీ ఉంది ఇక్కడ, మీరు ఇక్కడ కట్టుకుంటే తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వచ్చు అని చెప్పేసి బ్రహ్మాండంగా చెప్పడం కూడా జరిగింది. ఈ నిన్న మొన్న తప్పిపోయిన 2 ఇంజనీర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. కేసీఆర్ గారు ఆ 2 ఇంజనీర్లను పట్టుకుని వచ్చుంటే ఆ మేడిగడ్డ కూలకపోవు. నిజంగా చెప్పాలంటే 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి ఏం చేసినావంటే నువ్వు అంటే కేసీఆర్ నామ్ లియా అన్నాడట. కేసీఆర్ హరీష్ రావు గారి యొక్క కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చల్లుకుంటే ఆ చెటాకున్న మీద కొంచెం బారానాయి చారానా కొడికి బారాన మసాలా అన్నట్టుగా ఆ పని అయితే చేయుర్రి.